హలో అండి. నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా 30 మినిట్స్లో అయిపోయే మంచి స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై పీస్ పులావ్ చేసేసుకుందాం. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సుత్తి లేకుండా సింపుల్గా 5 మినిట్స్లో చెప్పేస్తా. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకుందాం. ముందుగా మిక్సీలో 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చూపిస్తున్న మసాలా దినుసులు వేసి మెత్తని పౌడర్లా చేసుకోండి. తరువాత మన ఫ్రైకి ఇంకా పులావ్కి సరిపడా 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని స్లైసెస్గా కట్ చేసుకోండి. 2 టొమాటోస్ చిన్నవి ముక్కలుగా కట్ చేసుకోండి. ఇంకా చూపిస్తున్న విధంగా మసాలా దినుసులు పెట్టుకోండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, చిన్నగా తురుముకున్న పుదీనా, కొత్తిమీర కూడా పక్కన పెట్టుకోండి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. 500 గ్రామ్స్ చికెన్ని ఉప్పు నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ ఉంచి బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పులావ్ రైస్ 3 కప్స్ వాష్ చేసి 1 అవర్ నానబెట్టుకోండి. ఈ క్వాంటిటీ కరెక్ట్గా ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. పులావ్కి సరిపడా బాండి స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేనైతే ఆయిల్ కొంచెం తక్కువగానే వాడతాను. వీడియోలో చూపిస్తున్నట్టు మసాలా దినుసుల్ని, పచ్చిమిర్చిని వేసుకొని లైట్గా ఏగనివ్వండి. ఆ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో సగం మాత్రమే ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోస్ కలుపుకోండి. టొమాటో సాఫ్ట్గా అయిన వెంటనే 2 స్పూన్ల ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత చికెన్తో పాటు పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత 4.5 కప్స్ వాటర్ వేసి 10 to 15 మినిట్స్ మీడియంలో కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చికెన్ని బయటకు తీసుకోండి. అదే వాటర్లో రైస్ వేసి ముందు సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి. కొంచెం సాల్టీగానే ఉండాలి వాటర్. అప్పుడే మనకి రైస్కి బాగా పడుతుంది. రైస్ వేసుకున్నాక మీడియంలో 10 మినిట్స్, సిమ్లో 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపు మనం చికెన్ని ఫ్రై చేసేసుకోవచ్చు. ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని అందులోనే పచ్చిమిర్చి, మిగిలిన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే చికెన్ పీసెస్ని ప్యాన్లోకి వేయండి. అందులోనే 2 స్పూన్స్ కారం, రిమైనింగ్ మిక్సీ పట్టిన మసాలా పొడి, చికెన్ మసాలా వేసి ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. చివరిలో గరం మసాలా 1 స్పూన్, కొంచెం కరివేపాకుతో ఫుల్గా డీప్ ఫ్రై చేసేసుకోండి. ఈలోపు మన పులావ్ కూడా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సింపులో ఈ రెసిపీ. ఈ చికెన్ ఫ్రై పీస్ పులావ్ వేడివేడిగానే సర్వ్ చేసుకొని లాగిచ్చేయండి. ఇది పిల్లలకి, పెద్దలకి చాలా నచ్చుతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్. నమస్తే.